బైబిల్ క్విజ్ తెలుగులో 7వ ఎపిసోడ్కు మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారం మరియు చివరి ఆదివారములలో మా యూట్యూబ్ ఛానల్ S&S ఐడియాస్ అనే ఛానల్లో ఈ క్విజ్ నిర్వహించబడుతుంది. ప్రశ్నలన్నిటినీ జాగ్రత్తగా విని సమాధానాలను రాసుకొని ఫోన్ చేసి కానీ లేకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ అభ్యర్థులు తెలియజేయగలరు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ అర్హులే. ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబరు 9535926773. అన్ని ప్రశ్నలకు మొదటిగా సమాధానం చెప్పిన వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందించబడుతుంది. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి, ఆత్మీయంగా దేవునిలో ఎదగటానికి మరియు మీకున్న ఖాళీ సమయాన్ని దేవుని జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాము. ఆరవ ఎపిసోడులోని విజేత ఇంకా ఎవరు నిర్ణయించబడలేదండి. ఇంకా మీకు డోర్స్ ఓపెన్ చేసే ఉన్నాయి. సమాధానాలను వెతికి తెలియజేయగలరని ప్రార్థిస్తున్నాం. ఇక బైబిల్ క్విజ్ తెలుగులో 7వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం వ్యక్తులు వారి ప్రత్యేకమైన సామర్థ్యాలు లేక అర్హతలు. ఇందులో మొత్తం మిమ్మల్ని 22 ప్రశ్నలు అడగడం జరిగింది. ఎప్పట్లాగానే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుంచి మాత్రమే ఈ ప్రశ్నలు అడగడం జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. మిగిలిన ఇంతకుముందు జరిగిన 6 ఎపిసోడ్ల కంటే ఈ ఎపిసోడ్ కొంచెం కఠినంగా ఉంటుంది. కాబట్టి తడబడకుండా, తొందరపడకుండా సమాధానాలను సేకరించి తెలియజేయవలసిందిగా అభ్యర్థుల్ని కోరుకొనుచున్నాను. ఇక ప్రశ్నలు విభాగంలోనికి వెళదాం. మొదటి ప్రశ్న, నీతిమంతుడు, దావీదు కుమారుడు, ప్రభుదూత తనకు ఆజ్ఞాపించినదంతయు చేసినవాడు ఎవరు? రెండో ప్రశ్న, గొప్పవాడనని చెప్పుకొనినవాడు, జనులను విభ్రాంతిపరిచినవాడు, అందరి చేత దేవుని మహాశక్తి అనబడినవాడితడే అని అనబడినవాడు ఎవరు? మూడో ప్రశ్న,
పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు, ప్రభువును గూర్చి మొరపెట్టినవాడు, దేవుని మహిమను చూచినవాడు ఎవరు? 4వ ప్రశ్న, దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్తయై యుండినవాడు ఎవరు? 5వ ప్రశ్న, ప్రవక్త, అధికారి, విమోచకుడు, జీవవాక్యములను తీసుకొనినవాడు ఎవరు? 6వ ప్రశ్న, ప్రభువు దృష్టికి గొప్పవాడు, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగనివాడు, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు ఎవరు? 7వ ప్రశ్న, యేసే దేవుని కుమారుడు అని ప్రకటించినవాడు, ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు యూదులను కలవరపరిచినవాడు ఎవరు? 8వ ప్రశ్న, దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్తను ప్రకటించినవాడు, సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరిగించినవాడు ఎవరు? 9వ ప్రశ్న అండి, విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడు అయిన యూదుడు ఎవరు? 10వ ప్రశ్న, సజ్జనుడు, నీతిమంతుడయుండి దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు ఎవరు? 11వ ప్రశ్న, సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడు, ధర్మశాస్త్రోపదేశకుడు నైనా పరిసయ్యుడు ఎవరు? 12వ ప్రశ్న, దేవుని దయ పొందినవాడు, దేవునికి ఇష్టుడు, దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు నైనా మనుష్యుడు ఎవరు? 13వ ప్రశ్న, నిజముగా ఇశ్రాయేలీయుడు, ఏ కపటమును లేనివాడు ఎవరు? 14వ ప్రశ్న, దేవుని మెప్పు పొందినవాడు, దేవుని సేవకుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు ఎవరు? నెక్స్ట్ 15వ ప్రశ్న, నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదాజనులందరి వలన మంచి పేరు పొందినవాడు ఎవరు? 16వ ప్రశ్న అండి, మారు మనస్సు విషయమై బాప్తిస్మమిచ్చినవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు నగు
మనుష్యుడు ఎవరు? 16వ ప్రశ్న అండి. ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు, యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు ఎవరు? 18వ ప్రశ్న. నీతిమంతుడు, భక్తిపరుడు, ఆత్మపూర్ణుడు, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుచుండినవాడు ఎవరు? 19వ ప్రశ్న. మూలపురుషుడు, ప్రవక్త, దేవునికి ఆలయము కట్టాలని అనుకున్నవాడు ఎవరు? 20వ ప్రశ్న అండి. హారానులో కాపురమున్నవాడు, సున్నతి విషయమైన నిబంధన అనుగ్రహించబడినవాడు నైనా పితరుడు ఎవరు? 21వ ప్రశ్న. సర్వసత్యములోనికి నడిపించువాడు, సంభవింపబోవు సంగతులను తెలియజేయువాడు, యేసుక్రీస్తును మహిమపరచువాడు ఎవరు? 22వ ప్రశ్న, చివరి ప్రశ్న. ప్రవక్త్రి, విధవరాలు, ప్రార్థనాపర్రాలు, సేవకురాలు ఎవరు? ఇవండి మీకు ఇచ్చిన మొత్తం 22 ప్రశ్నలు. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క పేరు మాత్రమే సమాధానంగా తెలియజేయవలసి ఉంటుంది. దీన్ని గమనించండి. దయచేసి అభ్యర్థులు, వీక్షకులైన వారందరినీ ప్రేమపూర్వకంగా కోరుకొనుచున్నది ఏమిటంటే, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా దేవుని పనిలో మాతో సహాయపడండి. ఈ వీడియోకు సంబంధించి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరలా మే నెల 2వ శనివారంలో జరగబోయే బైబిల్ క్విజ్ తెలుగులో 8వ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. మీకందరికీ దేవుని కృప తోడై ఉండునుగాక. అందరికీ వందనాలు.